హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సృష్టి, ఇది సిద్ధార్థ్. తను సిద్ధార్థ్. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్ టుడే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఇది కోళ్ళ సెక్షన్ గురించి చెప్పాలనుకుంటున్నాను మీకు. సో వాటి సెటప్ చూపిస్తాను, వాటి గుడ్లు పెట్టే బాక్సెస్ చూపిస్తాను, వాటి బ్రీడ్ ఏంది, నేను ఎందుకు తెచ్చాను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. యాక్చువల్గా అంటే నిన్ననే వర్కర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకి నేర్పించడంలో అది ఇది కొంచెం టైర్డ్ ఉంది, కొంచెం బిజీగా ఉండే కొంచెం. సో అందుకే ఇక్కడ మొత్తం అంతా కొంచెం మీరు చూడొచ్చు, కొంచెం ఇంకా క్లీన్ లేదు. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ వాటికి ఫీడింగ్ ఏంది, ఆవుల ఫీడింగ్ అవన్నీ నేర్పించాల్సి వచ్చింది కాబట్టి కొంచెం క్లీన్ లేదు. ప్లీజ్ డోంట్ మైండ్, క్లీనింగ్ లేదని చెప్పేసి ఏమనుకోకండి. సో చేపిద్దాం, రేపు ఎల్లుండిలో క్లీన్ చేపిస్తాను అది నేను యాక్చువల్గా. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇట్ సైడ్ బాక్సెస్ చూడండి ఫ్రెండ్స్. ఇది ఈ బాక్స్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను నేను. ఈ బాక్స్ వచ్చేసి మామూలుగా కోడి పిల్లలు అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, చిన్న చిన్న కోడి పిల్లలు, లేకపోతే ఏమైనా సిక్ అయినట్టు, కొన్ని సిక్ అయినట్టు మ్యాక్సిమం వచ్చేసి అటు సైడ్ మెడికల్ కేజెస్లో పోతాయి. కానీ ఎక్కువ సిక్ కాదు, ఒక 2 డేస్లో 3 డేస్లో సెట్ అయిపోతాయి అన్నవన్నీ మొత్తం ఇక్కడ ఉంటాయి. మామూలు కొన్ని వాటికి ఏమైతే కాళ్ళు ఫ్రాక్చర్ అవుతుంటాయి కొన్ని. సో అట్లా చిన్న చిన్న డ్యామేజ్ వస్తున్న వాటి ఇక్కడ పెడతాం అనమాట. ఏమైనా ఫీవర్ ఏమైనా వైరస్ అట్లాంటి వాటి సపరేట్ కేజ్ ఉంది, మెడికల్ కేజ్. మీకు స్టార్టింగ్లో ఫస్ట్ బ్లాగ్లో మీకు ఆల్రెడీ చెప్తూ ఉంటాను, ఆ కేజ్లో పెడతాం మెడికల్ కేజెస్లో. సో అక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంది, సెట్ అయితే మళ్ళీ ఇక్కడ వచ్చేస్తాయి అవి. సో ఇక్కడ ఇవి చూడండి మీరు. ఇప్పుడు ఫీడింగ్ టైం ఆల్మోస్ట్ లైక్ 4:35 అవుతుంది. సో నా ఫీడింగ్ టైం కోళ్ళది వచ్చేసి 4:30 నుంచి 5 ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో నేను వచ్చేసి వాటికి వచ్చేసి ఇది ఏంది సజ్జలు, ఇంకా వడ్లు, రాగులు ఇవన్నీ వాడుతాను నేను వాటికి, పెద్ద వాటికి. ఇంకా వాటితో వాటి బాతులు ఉన్నాయి కదా ఇక్కడ, గూస్ బాతులు అంటారు. సో ఇవి కూడా వచ్చేసి అవే తింటాయి అనమాట. ఆ గూస్ బాతులకు వచ్చేసి నేను సపరేట్ కేర్ ఏమి చేయను, సపరేట్ ఫీడ్ ఏమి ఉండదు. ఎప్పుడో ఒకసారి వచ్చేసి బయట వెజిటేబుల్ మార్కెట్, కూరగాయల మార్కెట్ నుంచి మామూలు కొన్ని కూరగాయలు అవన్నీ ఆకులు గీకులు తెచ్చి వాటికి వేస్తుంటాను అంతే. ఇంకా దానికంటే ఎక్కువ మెయింటెనెన్స్ లేదు ఆ బాతులది. మీరు చూడొచ్చు అవి కూడా ఇక్కడ వస్తున్నాయి. స్టార్టింగ్లో ఫ్రెండ్స్ ఈ కోళ్ళు వచ్చేసి డాగ్స్ కోసం తీసుకొని వచ్చాను. ఆ పిడుదలు ఉంటుండే కదా టిక్స్ అని, మీకు ముందు బ్లాగ్లో చెప్పాను, చాలా డాగ్స్ చనిపోయి వాటి వల్ల అని చెప్పేసి. సో దానికోసమని మేము స్టార్టింగ్లో కోళ్ళు తెచ్చాము. అసిల్ క్రాస్లు, నాటుకోళ్ళు, ఆ బ్రీడ్లు కూడా అప్పుడు నాకు ఐడియా లేకుండే. యాక్చువల్గా ఒక ఫ్రెండ్ వచ్చి సజెస్ట్ చేశాడు. సో దానా పెడుతురు, అన్నీ పెడుతురు, కానీ బ్రీడ్ ఒకటి మంచి బ్రీడ్ తీసుకుంటే కొంచెం ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది అది ఇది అని చెప్పి ఈ కోళ్ళు నాకు ఇంట్రడ్యూస్ చేశాడు యాక్చువల్గా. అంటే సో ఈ కోళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి నాకు వీటి మీద ఇంట్రెస్ట్ వచ్చి, ఈ బ్రీడ్ది క్యారెక్టర్ నచ్చి నేను వచ్చేసి వీటిలో డెప్త్ రీసెర్చ్ చేసి అది చేసి మొత్తం బ్రీడ్ మంచి బ్లడ్ లైన్ కోళ్ళు ఎక్కడ దొరుకుతాయి అది ఇదని ఇన్వెస్ట్ చేసి ఆంధ్రాకి వెళ్ళి మొత్తం అన్నీ స్టార్టింగ్లో వచ్చేసి ఒక 4 పెట్టెలేమో తీసుకున్నాను. ఇంకా తణుకు నుంచి కూడా తెప్పించాను. తణుకులో రాంప్రసాద్ గారు అని ఉంటారు, ఆయన కూడా చాలా హెల్ప్ చేస్తారు నాకు స్టార్టింగ్ స్టేజ్లో. సో ఆయన్ని మర్చిపోలేము ఫస్ట్. సో ఆయన ఈరోజు కోళ్ళది అదంతా వచ్చేసి ఆయన బ్లడ్ లైన్ కూడా నా దగ్గర ఉంది, తణుకు రాంప్రసాద్ గారిది. ఇవి వచ్చేసి ఇది ఆంధ్ర నుంచి తెచ్చాను. ఇది బ్లడ్ లైన్ అప్పటి నుంచి బ్రీడ్ కోళ్ళు అంటున్నా. బ్రీడ్ కోళ్ళు అంటే ఏం లేదు, ఇది మొత్తం పందెం కోళ్ళు అనమాట ఇవి. సో భీమవరం బ్రీడ్ అంటారు. సో దీన్ని వచ్చేసి మామూలు పందాల కోసం అని వాడతారు అనమాట. కానీ మనమైతే నేను వచ్చేసి పందాలు ఎప్పుడు వేయలేదు, నేను ఓన్లీ బ్రీడింగ్ వరకే నా వర్క్. పందాలు అవన్నీ ఇప్పుడు దాకా నేను చేయలేదు ఇప్పుడు దాకా. ఇవి పందెం కోళ్ళు మామూలు బేసికల్గా చెప్పాలంటే. కానీ నేనైతే పందాలు ఎప్పుడు చేయను, నేను ఇప్పుడు దాకా చేయలేదు. నేను ఇన్ని ఇయర్స్ నుంచి పందెం కోళ్ళ దాంట్లో ఉన్నా కూడా నేనైతే ఇప్పుడు పందాలు చేయలేదు. నేను ఓన్లీ బ్రీడింగ్ వరకే. నా మోటివ్ ఏంటంటే మంచి బ్లడ్ లైన్ అవుట్పుట్ తీయాలని చెప్పేసి. సో అది నేను వాళ్ళకి ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అయితే నేను సాటిస్ఫై అయినట్టే అది. సో నేనైతే పందాలు చేయలేదు ఇప్పుడు దాకా. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ కూడా చేయొచ్చు ముందుకి, నేను ఎక్కడైనా పందాలు చేశాను అని చెప్పేసి. నేను పందాలు వేయనండి, నేను అసలు నా బ్రీడింగ్ వరకే నా వర్క్. సో అంతే అనమాట. ఇంకా ఈ బ్రీడ్స్ వచ్చేసి గుడ్లు ఎన్ని పెడతాయి అది ఇదని మీ క్వశ్చన్స్ ఉంటాయి. బ్రీడ్ మామూలుగా అంటే 9 to 10 ఎగ్స్, కొన్ని 11-12 కూడా పెడతాయి. కానీ మ్యాక్సిమం వచ్చేసి 9 కౌంట్ చేసుకుందాం మనం. సో 9 కౌంట్ చేస్తాము మామూలుగా అంటే. సో ఇవి పెట్టిన గుడ్లను వచ్చేసి వీటి కింద ఇంక్యుబేట్ చేయం ఫ్రెండ్స్ మేము. సో వెనకాల నాటుకోళ్ళ సెక్షన్ చూపించాను కదా ముందు, ఆ నాటుకోళ్ళ సెక్షన్లో వీటి గుడ్స్ అని ఇంక్యుబేషన్కి వాడతాను నేను. ఆ నాటుకోళ్ళే వీటి గుడ్లన్నీ పొదుగుతూ ఉంటాయి. కానీ నేనైతే ఇంక్యుబేటర్ అయితే వాడను, ఎందుకంటే వాడి చూసాను కానీ నాకు సెట్ కాలే ఎందుకో ఇంక్యుబేటర్. అందుకోసం నేను న్యాచురల్ ఇంక్యుబేషన్ చేస్తాను నేను ఎప్పుడైనా కూడా. దాని తర్వాత చిక్స్ తీయడము, అది ఎలా పెంచడం, చిక్స్ని ఏం చేస్తే బాగుంటుంది, దాని ఒకటి మెడిసిన్స్ ఏంది అవన్నీ ఇంకో వీడియో చేస్తాను చిక్స్ సంబంధించింది. ఇప్పుడు జస్ట్ క్యాజువల్గా ఓవరాల్ ఈ పందెం కోళ్ళ గురించి చెప్తున్నాను మీకు. మీరు ఇక్కడ రండి ఫ్రెండ్స్, చూపిస్తాను.
ఇంకా ఆవులు కూడా వచ్చేసి యాక్చువల్గా ఈ కోళ్ళ విషయంలోనే తీసుకురావాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి మీరు, ఇదంతా పెండ ఉంటుంది, మొత్తం ఆవు పెండనే ఉంటుంది ఇదంతా. సో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో, గిడ్డి మొత్తం అంతా తీసేసిన తర్వాత ప్రోటీన్ కొంచెం డెఫిషియన్సీ అయిపోయి మొత్తం వాటికి వచ్చేసి ఎండిపోతున్నాయి మొత్తం కోళ్ళని. బార్లు ఎండిపోతాయి, ఆంధ్ర సైడ్ వచ్చేసి బార్ ఎండిపోతుంది అంటారు మామూలుగా. సో అదే లాంగ్వేజ్లో చెప్తున్నాను మీకు కూడా. సో ఎండిపోతున్నాయి కోళ్ళని, స్ట్రెంక్ అయిపోతున్నాయి, చనిపోతున్నాయి అనమాట. దానికోసం ఆవులు తీసుకొని వచ్చాం. పెండ ఉంటే దాంట్లో ప్రోటీన్, పురుగు అవన్నీ తయారవుతుంటుంది కాబట్టి సో కోళ్ళు కొంచెం హెల్తీగా ఉంటాయి, కోడిపిల్లలు హెల్తీగా ఉంటాయని తీసుకొని వచ్చాము. సో కుక్కల వల్ల కోళ్ళు వచ్చాయి, సో కోళ్ళ వల్ల ఆవులు వచ్చాయి. అందుకే మీకు ఫస్ట్ వీడియోలో ఒకసారి చూడండి, ఆల్రెడీ చెప్పాను మీకు అన్నీ ఒకదానికి ఒక ఇంటర్లింక్డ్ అని చెప్పేసి. ఇదే అది హౌ ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ అనేది ఈ వీడియోలో చెప్తున్నా మీకు. సో ఆవులు తీసుకొచ్చాం, వీటి కోళ్ళ కోసం మాత్రమే ఆవులు తీసుకొని వచ్చాం అనమాట. ఇంకా కొంచెం ఫామ్కి, డాగ్స్కి, మాకి కొంచెం పాలు అవన్నీ ఉండిపోతాయని చెప్పేసి ఆవులు అయితే మేము ఎప్పుడు కమర్షియల్గా వాడలేదు. మామూలుగా ఎక్స్ట్రా ఎక్కువ అయిపోతే పాలు మాత్రం మేము వచ్చేసి పాల బూత్కి వేసేటోళ్ళం, కానీ మ్యాక్సిమం వచ్చేసి మేమే పెట్టుకునేటోళ్ళం. ఇక్కడ ఫామ్కి, డాగ్స్కి, వర్కర్స్కి, వాళ్ళకి వీళ్ళకి సరిపోయేది పాలు మొత్తం. ఇప్పుడు వెనకాల చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా పార్టీ జోన్. ఈ చిన్న ఇప్పుడు ఇది మా ప్రపంచం అనమాట, డిఫరెంట్ ప్రపంచం ఇది. మొత్తం ఏం లాజిక్స్ అయినా లేకపోతే స్క్రిప్ట్ అయినా ఏం రాయాలనుకున్నా కూడా ఇందులోనే జరుగుతాయి డిస్కషన్స్ మొత్తము. అది చాలా ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా మాకు. మొత్తం అక్కడే సిట్టింగ్స్ అన్నీ ఉంటాయి మొత్తం మ్యాక్సిమం. సిట్టింగ్స్ అంటే సిట్టింగ్స్ కాదు, జస్ట్ క్యాజువల్ సిట్టింగ్స్ ఉంటాయి, గ్యాదరింగ్స్ అవన్నీ అక్కడ ఉంటాయి. సో నైట్ అయితే అక్కడ లైట్స్ అవన్నీ ఉంటాయి లోపల. సో బాగా వేసుకొని కొంచెం ఇక్కడ డాన్స్ చేస్తాం. ఇంకా ఇక్కడ చూడండి మీరు, ఇంకా ఇటు సైడ్ కూడా చూసుకోండి. ఇటు సైడ్ కూడా యాక్చువల్గా కోళ్ళ కోసం వేసాం అనమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ మీరు, ఇటు సైడ్ చూపిస్తే చూడండి మీకు ఎట్లుంది ల్యాండ్ చూడండి, మొత్తం బ్యారన్ ఉందన్నమాట. అసలు ఏది పెరగనివ్వట్లే కోళ్ళు ఇంకా, ఎందుకంటే డెఫిషియన్సీ వల్ల చిన్నగా మొలకల్లాగా వస్తేనే అప్పుడే పీకేస్తున్నాయి అన్నమాట. సో లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే దీన్ని మొత్తం అన్ని చెట్లు అవన్నీ వేసేసి మామూలుగా దీన్ని ప్యాక్ చేసాం అనమాట, ఒక 5 months కోసం అని చెప్పేసి. సో అప్పుడు కొంచెం ఇక్కడ గ్రోత్ స్టార్ట్ అయింది చెట్లది. సో ఇప్పుడు కొంచెం ఇటు సైడ్ వేసిన కోడిపిల్లలు అవన్నీ బెటర్ ఉన్నాయి. ఇక్కడ ఇటు సైడ్ ఉన్న పెండ మొత్తం ఇటు సైడ్ చెట్లకి, వాటికి, ఆ కోడిపిల్లలకి ఇటు సైడ్ వేస్తుంటాం అనమాట రెగ్యులర్గా. మంత్లీ వన్స్ మొత్తం ఒక 20, 30, 40 సంచులు మొత్తం అటు సైడ్ వెళ్తుంటాయి ఇక్కడ నుంచి. సో ఇక్కడ వాటికి కూడా పెండ ఉంటుంది, అటు సైడ్ వాటికి కూడా పెండ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఆవులు వచ్చినప్పటి నుంచి చాలా బెటర్ నాకైతే కోళ్ళ విషయంలో. ముందు వచ్చేసి మార్టాలిటీ చాలా ఎక్కువ ఉండేది 6th, ప్రోటీన్ లేక, పురుగు లేక. సో ఆవులు, పెండ ఇదంతా వచ్చినప్పటి నుంచి మార్టాలిటీ బాగా తగ్గింది నా విషయంలో. సో ఇది మీరు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా కోళ్ళ ఫామ్లు, బాతుల ఫామ్లు, ఏదైనా ఫామ్ అసలు ఉన్నా లేకపోయినా ఆవును పెట్టుకోండి, మంచిది, అది మన సాంప్రదాయం అది. సో మన రూట్స్ని ఎప్పుడు మనం మర్చిపోవద్దని నా ఫీలింగ్. వాట్సే అవును మన రూట్స్ ఎప్పుడు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మన కల్చర్, మన రూట్స్ ఇవన్నీ ఎప్పుడు మర్చిపోవద్దు. ఫామ్ ఉందని కాదు నేను చెప్పేది, మామూలుగా ఇంటి పర్పస్ కోసమైనా ఒక ఆవును పెట్టుకోండి, మంచిది అంతే. ఇంకా దానికంటే ఏం ఎక్కువ చెప్పలేను, ఎక్కువ ఎలాబరేట్ చేస్తే సోదిలాగా అనిపిస్తుంది. సో ఇంత జస్ట్ క్యాజువల్గా చిన్న టిప్ ఇస్తున్నాను. ఇది కూడా సపరేట్గా షెడ్ వేస్తాం ఫ్రెండ్స్ యాక్చువల్ కోళ్ళకి. మీరు ఒకసారి లోపల చూడండి, మీకు కూడా ఐడియా వస్తుంది ఎట్లా వేయాలని చెప్పేసి. సో ఇది మొత్తం కోడి గుడ్లు పెట్టలేదు అనమాట, ఇది వాడేది నేను యాక్చువల్గా. అంటే చూడండి. సో ఇది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, కోడికి వార్మ్ ఉంటుంది కొంచెం, ఎప్పుడైనా కూడా కోజీ ఉంటుంది. కోజీ అంటే ఎలా చెప్పాలి, వాటికి కొంచెం కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఇట్లా చేసినాము. ఇది యాక్చువల్గా చేసింది ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఉంది కదా ఫ్రెండ్స్, ఇది వర్షం పడితే పెద్ద కోళ్ళన్నీ ఫస్ట్ షెడ్లోకి వెళ్ళిపోతాయి. ఆ వెనకాల షెడ్ చూస్తుంటారు మీరు, ఆ వెనకాల షెడ్లోకి వెళ్ళిపోతాయి పెద్ద కోళ్ళు. దాని తర్వాత చిన్న కోళ్ళు లోపలికి వెళ్ళాలంటే అది లోపల రానివ్వము అనమాట వర్షాకాలం అప్పుడు ఎస్పెషల్లీ. సో దానికోసం ఆ చిన్నపిల్లలు వచ్చేసి వాటికి దాక్కుని కావాలి కాబట్టి నేను ఇది చేస్తాం యాక్చువల్గా. అంటే కింద మొత్తం దాక్కునేలాగా, పైన వచ్చేసి మామూలు కోడి గుడ్లు పెడితే గుడ్లు పెట్టనీక కొంచెం సేఫ్ సైడ్కి పెట్టాం. కింద ఉంటే మామూలుగా కుక్కలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా, కింద ఎక్కడైనా బాక్సెస్లో కింద పెడితే గుడ్లు తినేస్తాయి అన్నమాట కుక్కలు. సో అందుకోసమని ఏ వాటికి అందకుండా పైన పెట్టాం మేము ఇవన్నీ ఫస్ట్. ఇట్లాంటి బాక్సులు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అది ఇప్పుడు వచ్చేసి బ్రీడింగ్లో లేవు కోళ్ళు, అందుకోసం అని వచ్చేసి ఇంకా తీసేసాం బాక్స్. లేకపోతే మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా 10 boxes, పైన మళ్ళీ 4-5 boxes ఉంటుండే. సో అన్ని వాటి ప్లేసెస్లోకి వెళ్ళి గుడ్లు పెడుతుంది అనమాట. దానికోసం ఈ షెడ్ పర్పస్గా. ఇది కోళ్ళు, ఈ మొత్తం పెద్ద కోళ్ళు మొత్తం నైట్ అయితే ఈ షెడ్లోకి వెళ్తాయి ఫ్రెండ్స్. ఇవి రండి చూద్దాం ఒకసారి.
సో ఇదన్నమాట. ఇక్కడ మొత్తం కోళ్ళన్నీ ఉంటాయి. ఇక్కడ నైట్ పెద్ద కోళ్ళన్నీ కింద ఉంటే వైరస్లు అవన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి మామూలుగా మనం కర్రలు అవన్నీ కట్టాము. సో ఆ కర్రల మీద వెళ్ళి నిలబడతాయి నైట్ మొత్తం. మార్నింగ్ అయితే వాడు 6, 7:30, 8 ఆ టైంకి వచ్చేసి పెద్ద కోళ్ళన్నీ వదిలేస్తాడు. సో ఇవి మొత్తం ఏమైనా కొంచెం డ్యామేజ్ అయిన పెట్టెలు కొంచెం కొట్లాడుకుంటాయి కదా ఫ్రెండ్స్, పెట్టెలు అవన్నీ ఇది చూపి కొట్లాడుకుంటాయి పెట్టెలు కదా, కొంచెం కొత్తగా వచ్చిన పెట్టెలు అవి ఇవి కొంచెం ఇక్కడ పెడతాం అనమాట. వీటితో యూస్ టు కానీ దానికోసం అనమాట ఇది కేజ్. ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఎక్కువ పెట్టెలు ఒకదానికి ఒకటి కొట్లాడుతున్నా అది వచ్చి దాంట్లో ఉంటుంది. దాంట్లో కొంచెం అడ్జస్ట్ అయ్యే వరకు దాంట్లో ఉంటుంది ఆ కేజ్లో. ఇంకా ఇది టేక్ చెట్టు ఫ్రెండ్స్ ఇది. సో చాలామంది అన్నారు షెడ్ వేసేటప్పుడు దీన్ని కట్ చేసేయమని చెప్పేసి, కానీ మన వల్ల కాలేదు అది. అందుకోసం మనం చూడండి ఎట్లా చేసాము ఇది. యాక్చువల్గా చెట్టు కోసం అని దాని స్పేస్ దానికి వదిలేసాము, ఎందుకంటే పైన నీడ్ ఉంటుంది. ఇప్పుడు షెడ్ వేసాము. సో వీ వాంట్ దిస్ ప్లాంట్. సో మాకు ఉండాలంతే. ఇది చెట్లు అంటే మాకు ఇష్టం కాబట్టి చెట్లైనా పక్షులైనా ఏదైనా కూడా హింస అనేది మనకు అనవసరం. అది అన్నీ బతకాలి, వాటితో మనం బతకాలి. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి నైట్ ఆవులు ఉంటాయి అన్నమాట. ఈ కార్నర్ మొత్తం ఆవులు ఉంటాయి. సో ఇప్పుడు మనం వచ్చేసి స్టార్టింగ్లో చేసే వాళ్ళకి ఏమంటా అంటే కొంచెం మ్యాక్సిమం వచ్చేసి అడ్జస్ట్ అవ్వండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క షెడ్ వేసుకుంటూ పోతే మీకున్న ఆస్తులు ఆరిపోతాయి ఫస్ట్. సో అలా కాకుండా అడ్జస్ట్ అవ్వండి. నాకు ఇప్పుడు 7-8 ఇయర్స్ ఈ ఫామ్లో ఉన్న ఫీల్డ్లో ఉన్నా కూడా సో ఇప్పటికి నేను అడ్జస్ట్ అవుతాను. మీరు స్టార్టింగ్ వచ్చేసి పెద్ద ఇన్వెస్ట్మెంట్లు పెట్టేసి అదంతా వర్కౌట్ కాదు. సో చూడండి ఇక్కడ ఆవులు ఉంటాయి, ఇక్కడ మొత్తం ఇటు సైడ్ కోళ్ళు ఉంటాయి. మార్నింగ్ అయితే ఇటు సైడ్ క్లీన్ అయిపోతే అటు సైడ్ క్లీన్ అయిపోతే ఆవులు బయటకు వచ్చేస్తే కోళ్ళు బయటకు వచ్చేస్తాయి. సింపుల్. అవేం కొట్టుకోవు కదా, ఆవులు కోళ్ళు ఒక దగ్గర ఉంటే ఏం ప్రాబ్లం లేదు అది. సో అడ్జస్ట్ కాండి. ఏమైనా స్టార్టింగ్లో చేసే వాళ్ళైనా, లేకపోతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు పెట్టదు కండి వీటి మీద. షెడ్స్ ఎస్పెషల్లీ షెడ్స్ విషయంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే అది లాస్ అయినా నా ఉద్దేశం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆవులు బయట ఉన్నాయి. యాక్చువల్గా అంటే ఇవి వదిలేసే ఉంటాయి మామూలుగా. మార్నింగ్ మొత్తం వదిలేసే ఉంటాయి ఇవి, ఏదాన్ని కట్టేమో ఆ జెర్సీని తప్ప. ఆ జెర్సీ వచ్చేసి కొంచెం పొడుస్తుంది అనమాట ఈ రెండింటిని గిర్ రావాలి. అందుకోసం జెర్సీ వచ్చేసి వీటిని లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 1-2 అవర్స్ ఈవినింగ్ టైంలో వదిలేస్తాం ఈ ఆవులని లోపల కట్టేసిన తర్వాత. సో వీటి ప్లేస్ యాక్చువల్గా ఇది కాదు, అటు సైడ్ ఉంటుంది. అటు సైడ్ వానబడి బురద అయింది కాబట్టి వీటిని ఇక్కడ కట్టేస్తాము. సో ఇప్పుడు వీడియో దిగనివ్వు అవి ఇప్పుడు వదిలేస్తే వీడియో అసలు దిగని. అది చాలా అగ్రెసివ్ ఫ్రెండ్స్ అది. సో ఇక్కడ వదిలేసి అది కాదు, నా మాటే శ్మశానం. అది కాదు, శ్మశానం గిశానం కాదు, నా మాటే శాసనం. నీకు నేర్పించింది చెప్పేదేంది? సరే నీ మాటే శాసనం. సరే వెళ్ళు ఒకసారి శాసనం చూపించు. వెళ్తా తర్వాత. వెళ్ళు అవని వీడియోలో వెళ్ళడం కాదు, రియల్గా వెళ్ళాలి వదిలేస్తున్నప్పుడు. రియల్ में भी शी इज फाइन ओनली. थोड़ा अग्रेसिव है थोड़ा. నంది ఇది అవని ఫ్రెండ్స్. ఇది దీని పేరు అవని. వీడు నంది వీడు చిన్నోడు. ఇంకా అది మోక్ష. అది చాలా బ్యూటిఫుల్ ఫీమేల్. అది చెప్పాలంటే ఎక్కడ మనిషి ఉంటే అక్కడికి వెళ్తుంది. కొత్త వాళ్ళ దగ్గరికి అయితే అసలు వెళ్ళదు. మేము ఎక్కడ ఉంటే దాన్ని వదిలేస్తే మాత్రం నేను తను ఎక్కడుంటే అక్కడ మా ఇంట చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాంతోపాటు నంది కూడా తిరుగుతూ ఉంటాడు. అంత ఫ్రెండ్లీ అనమాట. సో ఇవన్నీ పర్సనల్ ఆవులు ఇవన్నీ మావి. కమర్షియల్ పర్పస్ కోసం కాదు, ఏదో పాల బిజినెస్ చేద్దామని కాదు, ఏదో పెద్ద సంపాదించి ఉద్ధరిద్దామని కాదు. జస్ట్ క్యాజువల్గా ఉండాలి ఆవు అంటే మాకు ఇష్టం కాబట్టి ఉన్నాయంటే. ఇది జెర్సీ ఇంకా హెచ్ఎఫ్ క్రాస్ ఫ్రెండ్స్. ఇది మామూలుగా అంటే అందరూ వచ్చేసి ప్యూర్ బ్రీడ్ సజెస్ట్ చేసారు నాకు స్టార్టింగ్లో తీసుకురమ్మని ఫామ్ కోసం. బట్ రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ప్యూర్ బ్రీడ్ వాటికి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. సో అవి ఎండలు వచ్చినా వానలు వచ్చినా తట్టుకోలేవు అని చెప్పి నాకు రీసెర్చ్లో తెలిసింది అది. అందుకోసమని నేను క్రాస్ బ్రీడ్ తీసుకున్నా. ఇది వచ్చేసి 18 లీటర్స్ పర్ డే ఇచ్చేది ఆ మిల్కింగ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఇప్పుడు ఆల్రెడీ కట్టింది. ఇప్పుడు దానిదే దూడ. ఇది సేమ్ కలర్ ఉంటుంది, సేమ్ ఫీచర్స్ కూడా ఉంటాయి మీకు. సో ఇప్పుడైతే కట్టింది కాబట్టి పాలు తగ్గించేసింది. మేము ఎప్పుడు ఇంకా మామూలుగా ఒక 2 months బ్యాక్ నుండి దీనికి పాలు విండట్లేదు అసలు. దూడలకే తాపించేస్తున్నాము. వాటికి కూడా కొంచెం ఉండాలని చెప్పేసి. ఇంకొకటి మీకు మెయిన్ గుర్తుంచుకోండి, యావ్ ఫ్రెండ్స్ చూస్తే వచ్చేసి మామూలు 2 కళ్ళు సరిపోవు అనమాట. అంత హెవీ సైజులో ఉండేది. ఈ వర్కర్స్ మారిపోయారు. అప్పుడు దాకా గడ్డి ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ పక్కన మాకు ధర్మగిరి గుడి అని చెప్పేసి గుడి ఉంటుంది. సో అక్కడ నుంచి గోశాలలో నుంచి గడ్డి వచ్చేది మాకు. సో ఆ గడ్డి వాడు వెళ్ళిపోవడం, నా మీద వర్క్ ఎక్కువ అయిపోవడం, నేను ఇదే ఇక్కడ చూసుకోవడము అదంతా చేయడం వల్ల గడ్డి పెట్టలేదు మేము. యాక్చువల్ 1 monthలో చూడండి ఎలా డౌన్ అయిపోయింది. ఈ బ్రీడ్ వాటిలతో వచ్చిన బాధ ఇది ఫారెన్ బ్రీడ్స్తో. కానీ వాటికి కూడా సేమ్ ఫీడింగ్, వాటికి కూడా గడ్డి అందలేదు అసలు.
దీనికి ఎప్పటి నుంచి గడ్డ ఆపేసామో దీనికి కూడా ఆపేసాం అనమాట. వీటి కండిషన్లో ప్రాబ్లం లేదు. అందుకే ఏమంటున్నా అంటే ఫ్రెండ్స్, నేటివ్ బ్రీడ్స్ ఆర్ ద బెస్ట్ బ్రీడ్స్. మీరు వచ్చేసి లోకల్ బ్రీడ్స్ తీసుకోండి, ఇండియన్ బ్రీడ్స్ మామూలుగా గిర్ అయినా తీసుకోండి, కాంక్రేజ్ అని తీసుకోండి, సాహివాల్ తీసుకోండి, థార్పార్కర్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి మీరు. కానీ జెర్సీలు వచ్చే దాంట్లోకి పోకండి. 1-2 ఆవులు ఫామ్లో పెంచుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు ఏం ఎమర్జెన్సీ వస్తుంది ఎవరికి తెలియదు. కొంచెం ఫుడ్లో తేడా కొట్టినా కూడా అవి వచ్చేసి మొత్తం బాడీ వదిలేస్తాయి అవి బ్రీడ్ది. వీటికైతే మీరు ఏమైనా పెట్టి పెంచవచ్చు. హార్డ్ కోర్ ఉంటాయి, ఇమ్యూనిటీ కూడా ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు మీకు. సో ఫామ్లో పెట్టుకోవాలంటే ఒక నాటావు పెట్టుకోండి. ఒంగోలు ఆవులు కూడా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. కానీ కమర్షియల్ గురించి ఆలోచించకపోతే మీరు అది కూడా పెట్టుకోండి. నాకు పర్సనల్గా ఈ బ్రీడ్ ఇష్టం. నాకు ఒంగోలు కూడా ఇష్టం. కానీ అప్పుడు నాకు ప్రాపర్ ఒంగోలు బ్రీడ్ దొరకలేదు. నాకు ఇంకా ఆవు తొందరగా నాకు కావాలి అని చెప్పేసి ఉండే నాకు. అందుకోసమని నేను ఇది తీసుకున్నా. నాకు గిర్ అంటే నా పర్సనల్ ఫేవరెట్. అది కాంక్రేజ్ కూడా ఫేవరెటే, కానీ అవి బాగా అగ్రెసివ్గా ఉంటాయి అవి కాంక్రేజ్ ఆవులు. సో మళ్ళీ ఇక్కడ తను ఉంటుంది, తను ఏమైనా అయితే మళ్ళీ ప్రాబ్లం అని చెప్పేసి ఆ బ్రీడ్ ప్రిఫర్ చేయలేదు. వీటికంటే ముందు ఫస్ట్ ఒంగోలు అనుకున్నాము. బ్రీడ్ ప్రాపర్ దొరకలేదు, దాంట్లో మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి, క్రాస్ బ్రీడ్లు జెర్సీ క్రాస్ బ్రీడ్లు ఇస్తున్నారు, అది ఇది అని చెప్పేసి ఎందుకంత తలకాయ నొప్పి, మనకు తెలిసిన బ్రీడ్ తీసుకుందామని చెప్పేసి కాంక్రేజ్కి వెళ్ళాను. దాని తర్వాత కాంక్రేజ్ వచ్చేసి అగ్రెసివ్, అది ఇది కొంచెం చూసుకొని ఉండాలి, పాలు విండే టైంలో ఇది చూసుకోవాలి అది చూసుకోవాలని కొంతమంది చెప్పారు. దానికోసం కాంక్రేజ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత గిర్ తీసుకుంది. అది దీని స్టోరీ. సో నేను చెప్పేది ఏంటంటే కంక్లూజన్ ఏంటంటే దేశీ ఆవులు చాలా మంచిది. సో దేశీ ఆవులు పెట్టుకోండి, 1-2 ఆవులు పెట్టుకుంటున్నామంటే. మళ్ళీ డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నాము, కమర్షియల్గా వెళ్తున్నాము అంటే మాత్రం మీ చాయిస్ అది. నేను దాని గురించి పెద్ద ఎక్స్పర్ట్గా కాదు కాబట్టి నేను చెప్పలేను. మామూలుగా ఇంటి కోసమైనా ఫామ్ కోసమైనా 1-2 ఆవులు పెట్టుకుందామంటే దేశీ బ్రీడ్స్ అది బెస్ట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్కి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది గూస్ బాతులు వచ్చేసి పొదగవు అని చెప్పేసి అందరూ చెప్పేది ఏంటంటే అవి పొదుగుతాయి. కమెంట్లు కూడా వచ్చి అవి పొదగవు అని చెప్పేసి. బాగా చాలా మంచి మదర్స్ అవి యాక్చువల్లీ చెప్పాలంటే. వాటి గుడ్లు వచ్చేసి నేను కోళ్ళ దగ్గర కూడా వేయను. మామూలుగా 7-8 గుడ్లు అట్లా పెడతాయి నా దగ్గర. సో దాంట్లో పిల్లలు కూడా మంచిగా తీస్తాయి, పిల్లలు కూడా బాగా చూసుకుంటాయి. వాటి కింద గుడ్లు పెడితే అవి ఇంక్యుబేట్ చేస్తాయి, పొదుగుతాయి బాతులు, గూస్ బాతులు. సో ఆ డౌట్ ఏం పెట్టుకోకండి. ఇంకా కొంతమంది కమెంట్ చేస్తారు, అన్న మా గూస్ బాతులు వచ్చేసి బ్రీడింగ్ చేయట్లేదు, ఒకవేళ గుడ్లు పెట్టినా కూడా వాటి మీద కూర్చోవట్లేదు అని చెప్పేసి. అది ఎందుకంటే మామూలుగా మీరు 2-3 జాతులు బాతులు కలిపేసి ఒకే దగ్గర అన్నిటిని ఒకే దగ్గర వదిలేస్తే అవి కాన్ఫిడెంట్గా ఉండవు అనమాట, కంఫర్టబుల్గా ఉండవు. అవి వాటికి వచ్చేసి వాటి ప్రైవసీ కావాలి, వాటిది పర్సనల్ స్పేస్ కావాలి. ఆ బ్రీడ్ పొద్దున అన్ని కలిసి తిరిగినా కూడా వాటికి వచ్చేసి సపరేట్ ఒక స్పేస్ ఉండాలి. ఎందుకంటే ఈ బాతులు వచ్చేసి చాలా షై బాతులు అనమాట, చాలా సిగ్గుపడతాయి చెప్పాలంటే తెలుగులో. దాన్ని ఎగ్జాక్ట్ వర్డ్ నాకు గుర్తు రావట్లే, అందుకోసం ఈ వర్డ్ వాడుతున్నా. అవి చాలా షై క్రీచర్స్, మోమాట పడతాయి. ఎగ్జాక్ట్లీ మోమాట పడతాయి అవి. సో పొద్దున మొత్తం కోళ్ళతో దీంట్లో తిరిగినా కూడా వాటికి నైట్ ఒక స్పేస్ అనేది సపరేట్గా ఉండాలి వాటికి. అవి అందులోనే పోయి కంఫర్టబుల్గా ఉంటాయి కాబట్టి అందులో గుడ్లు కూడా పెడతాయి, మీకు అందులో పొదుగును కూడా పొదుగుతాయి అన్నమాట. సో మీరు అన్నింటినీ కలిపేసి కోళ్ళు బాతులు ఇంకా 10 రకాల బాతులు అన్నీ కలిపేసి ఒకే షెడ్లో పెడితే అవి అసలు కాని పంచి అవుతుంది. సో అలా మాత్రం చేయకండి. ఈ బాతులతో ఎస్పెషల్లీ అలా చేయకండి. పర్సనల్ స్పేస్ అనేది ఇవ్వండి మీరు ఒకసారి. ఇంకా ఫ్రెండ్స్ క్వశ్చన్స్ ఏముంటాయంటే సిల్లీ క్వశ్చన్స్ అని అయితే నేను అన్నాను ఫ్రెండ్స్. నేను నవ్వట్లేదు, నేను మామూలుగా నిజంగానే చెప్తున్నా. కొంతమందికి తెలియదు కాబట్టి అడుగుతారనమాట, అన్న మేము కూడా కొంచెం ఈ జాతి కోళ్ళు పెంచాలనుకుంటున్నాము, మాకు ఇష్టం కోళ్ళు అంటే, కానీ వీటి అగ్రెషన్ వీటి కోపాన్ని ఎట్లా తగ్గియాలన్నా ఏమైనా ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా అని చెప్పేసి. కానీ నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు సింహానికి వచ్చేసి గడ్డి తినమంటే అది తింటుందా? తినదు అది. యాక్చువల్గా అంటే ఇవి మామూలుగా ఒక ఎన్నో సంవత్సరాల నుంచి తరాల నుంచి వస్తున్నాయి ఈ పందెం కోళ్ళు అనేటివి. సో వీటి కోపాన్ని తగ్గించడం వచ్చేసి మన తాతల వల్లే కాలేదు. ఇది మనం ఆఫ్టర్ ఆల్ బచ్చాగాళ్ళము. మీరు ఎంత ట్రైన్ చేసినా, మీరు ఇంట్లో చిన్నప్పటి నుంచి అన్ని కలిపి పెంచినా కూడా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కొట్లాడుకొని ఏదో ఒకటి చచ్చిపోయింది. సో అందుకే ఇది ట్రైనింగ్ వచ్చేసి కోళ్ళకి ఇంపాసిబుల్. ఇది గొడవ పందెం కోడిని వచ్చేసి పందెం చేయొద్దు, గొడవ పడకూడదు అనేది ఇంపాసిబుల్. అది కాని పంచేది. అదొకటి గుర్తుపెట్టుకొని వీటికి ట్రైనింగ్ అవన్నీ ఏముండవు. చూడండి ఫ్రెండ్స్, పొదుగుతుందా లేదా ఒకటి చెప్పండి. ఇది గూస్ బాతులు పొదుగని వాళ్ళకి వీడియో పెడుతున్నాను నేను. పొదుగుతాయి గుడ్లు కదా, మంచిగా చూస్తుంటాయి, చాలా బ్యూటిఫుల్ మదర్స్ ఉంటాయి. సో ఏం ప్రాబ్లం లేదు.
సో చూసాను కదా ఫ్రెండ్స్, ఇది నా ఫామ్ ముచ్చట్లు. సో చూసానా ఫ్రెండ్స్, ఇది నా ఫామ్ ముచ్చట్లు. ఐ హోప్ యూ లైక్ ఇట్. నీకు నచ్చిందా? నీకు నచ్చింది కమెంట్స్ లో చెప్పు. నేను కమెంట్స్ లో న్యూ వీడియోస్ కోసం టాపిక్స్ సరే చెప్పు. చెప్పు, నువ్వే చెప్పు, ఏదో ఒకటి చెప్పు. అదే కదా కమెంట్స్ లో అది న్యూ టాపిక్స్ చెప్పండి, నేను చేస్తాను. సరే అదే సరే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ సృష్టి అండ్ ఇది సిద్ధార్థ్. ఇదన్నమాట మన ఫామ్ ముచ్చట్లు ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లాగ్ కోసం కొంచెం వెయిట్ చేయండి. అందరూ అడుగుతున్నారు యాక్చువల్గా, అంటే మీరు తొందర వీడియోస్ అప్లోడ్ చేయట్లేదని. ఇంకా ఫోన్ చేసి కూడా కొంతమంది వచ్చేసి కొంచెం రూడ్గా ఉంటున్నారు. కొంతమంది బ్లాగ్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి నేను వచ్చేసి కొంచెం టైం పడుతుందన్న అంటే ఫోన్ కట్ చేస్తున్నారు. సో సారీ బ్రదర్స్, వ్లాగ్ కొంచెం లేట్ ఎందుకు అవుతుందంటే మాది మొత్తం టీం ఉంది ఇక్కడ. కొంచెం డైరెక్టర్ ఉంటాడు, కెమెరామెన్ ఉంటాడు, మొత్తం చాలామంది ఉంటారు ఇక్కడ. మొత్తం 6-7 మెంబర్స్ టీమ్ ఇది మొత్తం. సో తీసుకోవాలి. ఇది వచ్చేసి ఐఫోన్ అనమాట. కొంతమంది ఇంకా ఏం చెప్పారంటే ఐఫోన్ షో ఆఫ్ కోసం చూపిస్తున్నావు అంటున్నారు. షో ఆఫ్ కోసం కాదు, రికార్డింగ్ ఇందులో జరుగుతుంది. యాక్చువల్ చెప్పాలంటే చూడండి మీరు, రికార్డింగ్ జరుగుతుంది ఆడ ఫోన్లో. సో రికార్డింగ్ కోసం దీన్ని వాడుతున్నాము. ఐఫోన్ షో ఆఫ్ కాదు ఇది. సో కొంచెం ఎడిటింగ్కి కొంచెం మీకు క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలంటే మాకు వచ్చేసి కొంచెం టైం పడుతుంది. దానికోసం అని వీడియోస్ వచ్చి లేట్ వస్తాయి. కొంచెం లేట్ వచ్చినా కొంచెం మంచి కంటెంట్ ఇద్దామని చెప్పేసి. సో మీరేం హర్ట్ కాకండి. సో సపోర్ట్ చేసిన దానికి చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. దిస్ ఇస్ సిద్ధార్థ్ సైనింగ్ ఆఫ్. సృష్టి బాయ్.